హై గైస్, మనలో చాలా మంది డైలీ ఐపీఓస్కి అయితే అప్లై చేస్తాం. అయితే ఇలా అప్లై చేసే ఐపీఓలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారో మీకు తెలుసా? క్లియర్ గా చెప్తాను, వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. అంటే మనం ఎవరైతే 2 lakh లోపు ఇన్వెస్ట్ చేస్తారో ఒక ఐపీఓలో వాళ్ళని రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటాం. అండ్ వీళ్ళకి వచ్చేసి మినిమం 35% ఆఫ్ ద టోటల్ ఐపీఓ అయితే అలొకేట్ అయి ఉంటుంది. సెకండ్ వచ్చేసి హెచ్ఎన్ఐ ఆర్ ఎన్ఐ అంటాం. అంటే హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ ఆర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనమాట. అంటే మినిమం 2 lakh అయినా ఇన్వెస్ట్ చేయాలి ఎవరైనా ఈ కేటగిరీలోకి రావాలి అని అంటే. సో ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి, స్మాల్ హెచ్ఎన్ఐ అండ్ బిగ్ హెచ్ఎన్ఐ. స్మాల్ హెచ్ఎన్ఐ అయితే 2 to 10 lakh లోపు అయితే ఇన్వెస్ట్ చేయాలి. అదే బిగ్ హెచ్ఎన్ఐ అయితే 10 lakh కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. వీళ్ళకి టోటల్ ఐపీఓలో మినిమం 15% అయితే అలొకేట్ చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసి క్యూఐబి అంటాం. అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అనమాట. ఇందులోకి నార్మల్ ఇన్వెస్టర్స్ రారు, అన్ని కూడా మోస్ట్లీ బ్యాంక్స్, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి. సో వీళ్ళకి మాక్సిమం 50% వరకు ఆఫ్ ద ఎంటైర్ ఐపీఓ అలొకేషన్ అయితే జరుగుతుంది. సో ఇదే క్యూఐబిలో ఎవరైనా 10 crores కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళని యాంకర్ ఇన్వెస్టర్స్ అని అయితే అంటాం. అయితే మీరు అప్లై చేసిన ఐపీఓలో ఓవరాల్ సబ్స్క్రిప్షన్ కన్నా మీరు అప్లై చేసిన కేటగిరీలో వచ్చే సబ్స్క్రిప్షన్ బట్టి మీ అలాట్మెంట్ ఛాన్స్ అనేవి అయితే డిపెండ్ అయి ఉంటాయి. ఇలాంటి ఫైనాన్స్ అండ్ ట్యాక్స్ రిలేటెడ్ కంటెంట్ మన పేజ్ లో డైలీ వస్తానే ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అకౌంట్ అయితే ఫాలో చేయడం మర్చిపోద్దు.